నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశం జరిగింది. ఈ పిఎస్సి సమావేశంలో చాలా కీలకంగా పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక పైచేయి సాధిస్తే డెఫినెట్గా తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఒక 5 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకు సంబంధించి కాస్త ఆ ఫోర్స్ తగ్గుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అటు జాతీయం కూడా రాణించాల్సి వస్తుంది. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియాకి గిఫ్ట్ ఇవ్వడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నారు. ఇందులో భాగంగానే నేరుగా సోనియా గాంధీనే తెలంగాణ రాష్ట్రం నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఒకవేళ కుదిరితే మెదక్ పార్లమెంట్ నుంచి, లేదంటే రాజ్యసభ అయినా పర్లేదు కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే పిఎస్సి సమావేశంలో కూడా చాలా కీలకంగా ఇదే అంశం మీద చర్చకు వచ్చింది. ఓకే, ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. ఎలాగైనా పర్లేదు సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా పార్లమెంట్ పంపించాను ఒక ధ్యేయంతోనే పిఎస్సి సమావేశం జరిగింది. ఆ తదనంతరం నామినేటెడ్ పోస్టులు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేకుంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉన్న తర్వాత రిజర్వ్డ్ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, తర్వాత గవర్నర్ కోట, ఇవన్నిటికి సంబంధించి 6 ఎమ్మెల్సీ స్థానాల మీద కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా ఒక చర్చ అక్కడ ప్రారంభమైంది. తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఏవైతే కార్పొరేషన్ల చైర్మన్లు చాలా మంది కూడా గతంలో నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేశారు, మరికొంతమందిని ఏకంగా ప్రభుత్వం తొలగించింది. సో ఈ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా ఇప్పుడు ఇవ్వాలా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవ్వాలా, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ చాలా కీలకంగా చర్చకు వచ్చాయి. ఇక అప్పులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ చుట్టే రాజకీయం తిరుగుతోంది. అక్కడ ఆర్థిక ఇబ్బందులే. ఇటు రైతు బంధు పథకం విషయానికి వచ్చినా ఇంకా అక్కడ జమ అవుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, కానీ ఎక్కడ కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్న పరిస్థితి కనబడడం లేదు. ఇక ఇవన్నీ అంశాలు చాలా క్రియాశీలకంగా మారుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను జిల్లాల వారీగా ఏ మంత్రులు అయితే ఉన్నారో ఆ మంత్రులే బాధ్యత స్వీకరించి పథకాల అమలు తీరు పర్యవేక్షించాలని చెప్పి కూడా నేరుగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పిఎస్ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఓవరాల్గా అప్పుల గురించి ఏదైతే ఉందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అసెంబ్లీలో చేపట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఇక ఈనాడు విషయానికి వస్తే ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలు 500 నుంచి 1000 ఎకరాలు చొప్పున సేకరించాలి. ఇక సాగుకు యోగ్యం కాని భూముల్లో పరిశ్రమలు, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి, పారిశ్రామిక వాడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఓఆర్ఆర్ చుట్టూ, ఓఆర్ఆర్ బయట పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇక అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టాం. ఎల్ఎన్టీ ప్రతినిధులపై ఉత్తమ్ ఆగ్రహం. ఇక ఏదైతే మేడిగడ్డ కుంగిపోయిందో ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ డ్యామ్కి సంబంధించి నిర్మించింది ఎల్ఎన్టీ సంస్థ పిల్లర్ నిర్మిస్తే ఆ పిల్లర్ల మీద ఇక్కడ ఆ యొక్క బ్యారేజ్ నిర్మించడం జరిగింది. సో ఈ పిల్లర్ల కుంగుబాటు కారణం నాసిరకం పనులే అని చెప్పి ఉత్తమ్ కుమార్ గుర్తించి ఎల్ఎన్టీ సంస్థ మీద ఆగ్రహానికి గురైందట. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఇక 21న విచారణకు రండి. మద్యం కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు, అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్. గతంలో కూడా ఈడీ సమన్లు జారీ చేస్తే హాజరు కాలే అరవింద్ కేజ్రీవాల్. మరి ఈసారైనా చూద్దాం ఏం కాబోతుంది, ఏం కథ అనేది. ఇక ప్రధాని నవనిర్దేశం 4వ విడత సూత్రావళిని ఉద్బోధించిన మోదీ, వాటిని నెరవేర్చాలని ప్రజలకు పిలుపు. వారణాసిలో అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం. మాకు కావాల్సిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఓవరాల్ భారతదేశంలో ఈ ధ్యాన కేంద్రాలు అనేది ఎవరికి కావాలి? ధ్యాన కేంద్రాలను ఎవరికి కావాలనంటే ఇక అలసట తగ్గించుకోవడం కోసమో, లేకపోతే ఏం చేయాలో అర్థం కాకుండా మనం యోగాలు ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారు? ఎక్కువ హైదరాబాద్ నుంచి చేస్తారు. ఏం పని లేక ఇంట్లో కూర్చుంటూ, ఆఫీస్కి పోతే కుర్చీలో కూర్చుండేనా, ఇంటికి వస్తే కుర్చీలో కూర్చుంటే ఆరామ్స్గా రెస్ట్ తీసుకుంటేనా, వాళ్ళు ఒంట్లో ఉన్న కొవ్వు కరిగించడం కోసం ఎక్సర్సైజ్లకు పోతారు. అట్లనే ధ్యానం గీనం ఎవరు చేస్తారంటే ఉన్నోళ్ళు చేస్తారు. ఇంకా అట్టడుగు వర్గాలటువంటి వేరికి ఎవరికి కావాలి? ధ్యానం కాదు మాకు కావాల్సింది ధాన్యం. తినేందుకు బుక్కడి బువ్వ కావాలి బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి. ఇంకా బువ్వ కోసం ప్లాన్ చేయాలి. కానీ మీరు చేసేది ఏం ధ్యానం అట. ఏం ధ్యానం కావాలి? మీ దాంట్లో కావాలి ధ్యానాలు, లేకపోతే యోగాలు, ఇంకేమైనా ఉంటే. మా అట్టడుగు వర్గాలకి ఏం కావాలి? ధాన్యం కావాలి, తినడానికి బుక్కడి బువ్వ కావాలి, మంచి విద్య కావాలి, వైద్యం కావాలి. వీటి మీద శ్రద్ధ చూపించాలి.
మీరు దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారు? విద్య మీద ఏం ప్రణాళిక రూపొందించి 9 సంవత్సరాల కాలంలో? వైద్యం మీద ఏమేం ప్రణాళికలు రూపొందించి ఎక్కడెక్కడ కొత్త కొత్త హాస్పిటల్స్ క్రియేట్ చేయబడ్డారు? ముఖ్యంగా మా ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయబడ్డది? ఇది ఆలోచించాలి మోదీ గారు. ఈ ధ్యాన కేంద్రాలు ఎవరికి కావాలి? ఇవన్నీ రామ్దేవ్ బాబాలు, ధ్యానాలు, ఇది ఇంకేంది పతంజలి, ఆయుర్వేద, వీటికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి మీరు వీటిని ప్రమోట్ చేయాలనా? ఇక కరాచీ ఆసుపత్రిలో దావూద్ విషప్రయోగం అని అనుమానం. ఆ తర్వాత JN1 వేరియంట్తో జాగ్రత్త, రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ. మళ్ళీ కొత్త రకమైన వేరియంట్ స్టార్ట్ అయిందంటే దయచేసి తస్మాత్ జాగ్రత్త, మాస్కులు ధరించండి. గతంలో మనం చూస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం ఒక పాలన పాటు ఒక మహమ్మారి వచ్చి ఎంత పీడించింది, ఎంత దుర్భరమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం చూసినాం కదా. సో ఇక అలర్ట్ జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. తస్మాత్ జాగ్రత్త, మాస్కులు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇప్పటి నుంచైనా. ఇక తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి, వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కాంగ్రెస్ PAC సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి స్ఫూర్తిని చాటాలని పిలుపు. 6 గ్యారంటీ హామీల అమలుపై మంత్రుల పర్యవేక్షణ. ఇక మంత్రులకు పార్లమెంట్ బాధ్యతలు. ఓవరాల్గా మంత్రులకు పార్లమెంట్ బాధ్యత ఆదిలాబాద్ సంబంధించి సీతక్కకి, ఆ తర్వాత హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ 2 ప్రాంతాలకు సంబంధించి బట్టి విక్రమార్కకి, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ చేవెళ్ళ రేవంత్ రెడ్డి, పెద్దపల్లి సంబంధించి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కరీంనగర్, ఇట్లా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఒక్కొక్కరు చొప్పున మంత్రులందరికీ కూడా డివైడ్ చేసిరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఆ తర్వాత దీని పక్కన మరొక నియోజకవర్గం మహబూబాద్ నియోజకవర్గం, 2 నియోజకవర్గాలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించింది నిన్న PS సమావేశంలో. ఇక ప్రజాగలమై ప్రజలే బలమై, అణిచివేతపై ఎలుగెత్తిన యువగలం. ఇక ఆస్తి కోసం 6గురిని హత్య, ప్రాణ స్నేహితుడి కుటుంబంపైనే కిరాతకం. 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం. ఇక అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవల్ని కేంద్రం నియంత్రణలోకే, వేలం లేకుండానే గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ల కేటాయింపు, ట్రాయ్ పరిధి వెలుపలకు OTT యాప్లు. లోక్సభలో టెలికాం బిల్లు 2023ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు. 5 రోజుల పాటు బస, పలు కార్యక్రమాలకు హాజరు. ఇక 6గురి హత్య, ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్ని కడతెరిచిన దుర్మార్గుడు అంటే ఒక వార్త. ఇక ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు, సాగుకు యోగ్యం కాని భూములనే సేకరించాలి. ORRకు వెలుపల, RRRకు లోపల ఉండాలి. ఇక్కడ RRR లోపల, RR వెలుపల అంటే ఓవరాల్గా మొత్తం చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్కి బయట ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పన కోసం ప్రారంభించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక కాలుష్య రహిత పారిశ్రమలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష. ఇక 28 నుంచి మరో 2 గ్యారెంటీలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫార్మేషన్ డే, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 28వ తేదీ సుమారుగా అనుకుంటా, ఆ రోజు నుంచి మరొక 2 గ్యారెంటీలు. ఏవేవి? పెన్షన్ 4000 రూపాయలకు పెంపు, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 500 రూపాయలకు సంబంధించిన 2 కార్యక్రమాలని 28వ తేదీ నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఉండబోతుంది? 500కే గ్యాస్ సిలిండర్ అంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన దీపం పథకాలు లాంటి పథకాలు, లేకుంటే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఇచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా వస్తుందా, లేకుంటే అందరికీ ఈ యొక్క వర్తింపు ఇస్తారా మాత్రం చూడాలి. ఇకపోతే ఒకే రోజు 78 మంది ఎంపీల సస్పెన్షన్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా హిస్టరీలా ఒకేసారి 78 మంది ఎంపీల సస్పెండ్ జరిగిన అంశం ఎక్కడ లేదు. దీనికి కారణం ఏంటంటే, గతంలో ఇటీవల కాలంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో డిసెంబర్ 13వ తేదీ రోజు ఒక అగాంతకుడు అంటారు, లేకుంటే కావాలని ప్లాన్ చేసారు కానీ మొత్తం మీద ఒక మనోరంజన్ దాస్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి స్మోక్ రిలీజ్ చేసిండు. అక్కడ పార్లమెంట్లో ఒక రకంగా ఉగ్రదాడిగా పరిగణించారు. సో వాళ్ళు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు వచ్చి పార్లమెంట్ లోపలికి ప్రవేశించి అక్కడ స్మోక్ అనేటిది విడుదల చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగా చిత్తశుద్ధి లేకుండా ఇది పెద్ద అంశమేం కాదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి హాని జరగలేదు, కానీ చిన్న చూపుగా అంటే ఒక చిన్న మాటగా దాన్ని తోసిపుచ్చడంతో ప్రతిపక్షాలు ఆగ్రహానికి గురైపోయి అక్కడ పార్లమెంట్లో వాళ్ళ విపక్షాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అందరు దాని మీద డిస్కషన్ చేయాల్సిందే, హోంమంత్రి రాజీనామా చేయాల్సిందే పార్లమెంట్లో డిమాండ్ చేయడం కారణంగా పార్లమెంట్ సమావేశాలని నుంచి వాళ్ళని సస్పెండ్ చేసారు 78 మందిని, ఇటు రాజ్యసభలో ఆ తర్వాత లోక్సభలో.
ఇక 10th ఇంటర్ పరీక్షలు ఈసారి 15 రోజుల ముందుగానే మార్చి మొదటి వారంలో ఇంటర్, ఆ వెంటనే 10th. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదన. లోక్సభ ఎన్నికలు వస్తున్నా ఎగ్జామ్ ముందు జరుపుతున్నారట. ఇక జర పైలం కరోనాపై అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఇక GN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాలు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఓన్లీ దేశవ్యాప్తంగా 1800 మందికి మళ్ళా కరోనా వైరస్ సోకిందంట. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ తెలిపారు. ఇక 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీలు స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తులు. ఇక గ్రామ స్థాయిలోనే గ్రామ సభలు నిర్వహించి ఏవైతే 2 కొత్త గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆ తర్వాత పెన్షన్ విషయంలో కావచ్చు, రెండింటిని కూడా కొత్త దరఖాస్తులు అక్కడే స్వీకరించే విధంగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇక మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోం, L&T సంస్థకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. ఇక హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక దావూద్పై విష ప్రయోగం అంటే ఒక వార్త. ఇక లోక్సభ పోరుకు రెడీ. 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమించిన కాంగ్రెస్. రేవంత్, బట్టి, పొంగులేటికి 2 నియోజకవర్గాల బాధ్యతలు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్ట్, ఎంపీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఎంపిక హైకమాండ్ చేతిలోనే. నెలలోగా పలు నామినేటెడ్ పదవుల భర్తీ. ఎమ్మెల్యే సీటు దక్కనులకు ప్రియారిటీ. నామినేటెడ్ పదవులు అంటే ఏముంటాయి? ఎమ్మెల్సీలు అయితే కూడా బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, ఎవరు అధిష్టాన బాధ్యత తీసుకుంటారని చెప్తున్న నేపథ్యంలో మరి నామినేటెడ్ పదవులు అంటే కార్పొరేషన్ చైర్మన్లు నెలలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదట. ఇక్కడ పోస్టులు పొజిషన్లేమో ఒక 100 ఉంటే అక్కడ ఆశావాహులు మాత్రం వేల సంఖ్యలో ఉన్నారు. ఇక తమిళనాడులో భారీ వర్షాలంటే ఒక వార్త. ఇక ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్షన్. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 46 మందిపై వేటు. రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు, సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి అంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి. ఇక తాగుట్ల టాప్, లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ టాప్ 1, తెలంగాణ టాప్ 1 చెప్పి గత ప్రభుత్వం చెప్పింది కదా. ఎన్న టాప్ 1? విద్యలో టాప్ 1 కాదు, ఆర్థిక పరిస్థితుల్లో టాప్ 1 కాదు. ఎక్కడ టాప్ 1 అంటే టాప్ 1 నిజంగా నిరూపితమైన చేయడా అంటే లిక్కర్ సేల్స్లల్లా ఉండదు, టాప్ 1 ఉండదు. ఎందుకు ఉండదు? ప్రతి గ్రామ స్థాయిలో పోతే గ్రామ పంచాయతీ ప్రతి వార్డుకు 2 3 బెల్ట్ షాపులు ఉన్నప్పుడు ఇక నేను లిక్కర్లో టాప్ 1 ఉండకపోతే ఏముంటుంది? ఇక నమ్మిన ఫ్రెండే గొంతు కోసిండు. ఆస్తి కోసం ఒకే ఫ్యామిలీలో 6గురి హత్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం. చనిపోయిన వారిలో దంపతులు, కవల పిల్లలు, 2 చెల్లెళ్ళు. లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వరుస హత్యలు. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచే. సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే ఛాన్స్. ఇక బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజీ. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు. అయితే ఇదే అంశానికి సంబంధించి సజ్జనార్ పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టాలని చెప్పి ఏదైతే ఒక ట్వీటో లేకపోతే వీడియో సందేశం చేసిండో, దాని తర్వాత వెంటనే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నారాయణ ఏమంటాడంటే ఈ వ్యక్తి మీద కాదు కేసు పెట్టాల్సింది, యాజమాన్యం మీద పెట్టాలి. అసలు ఆ షో ఏంది, ఆ కథ ఏంది, దాంతో రచ్చేంది అని చెప్పి యాజమాన్యం మీద కేసు పెట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఇంత దుస్సాహసం అంటారా, లేకపోతే ఒక ఇంత అత్యుత్సాహం పనిచేయదు. అదేంది మొత్తం మూటలు కోసుకొచ్చిరా, లోపలికి పోయిన వాళ్ళు ఆర్మీకి పోయి జవాన్లను చంపుకొచ్చిరా, లేకపోతే ఇంకేమైనా చేసుకొచ్చి అంటే ఆర్మీకి జవాన్లకు పనిచేసి మన మీదకి వచ్చినటువంటి వ్యక్తులని ఇతర దేశాల మీద దాడి చేస్తే కాపాడరా? ఏం చేసిర్రు? అదొక షోకు పోయిర్రు. డెఫినెట్గా వాళ్ళకి ప్రజాదరణ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. సో గతంలో 5-6 సీజన్లు అయిపోయినాయి. ఇది కొత్త సీజన్ ఏం కాదు కదా. ఇంత హంగామా, ఇంత అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది మీడియా మిత్రులను కూడా దాడి చేసిరు అడిగిపోతే. ఏమిటికి వచ్చింది? ఎవరో ఒకరు గెలుస్తారు. అలా పోయిన తర్వాత గెలవకుండా బయటకు ఒకడైతే రాడు కదా, ఎవరో ఒకరు గెలుస్తారు. అందులో పల్లవి ప్రశాంత్ మరి రైతు బిడ్డ గెలిచింది కాబట్టి అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం డెఫినెట్గా. కానీ దాంట్లో అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసుకొని, కార్లు బలగొట్టుకొని, బస్సులు బలగొట్టి ఏమిటికి వచ్చింది? ఆఖరికి వస్తే మీ అభిమానం కోసమైనటువంటి వ్యక్తి మీదనే, ఆయన మీదనే పొట్టు కేసులు అయినాయి. 6-7 సెక్షన్ల కింద కేసులు పెట్టిరు. సుమోటో కింద నమోదు చేసింది కేసులన్నీ కూడా. ఇక రేపటి సెషన్ల పొట్టి తిరిగి రావాలి. ఇక
ఇక తొలివెలి విషయానికి వస్తే మంత్రి పొన్నం తొలి సంతకాలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం వేద పండితుల ఆశీర్వచనాలు 3 ఫైళ్లపై సంతకాలు. అధికారులు మంత్రుల అభినందనలు. ఇక బురిడి నారాయణ పరార్. ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరిట 1500 కోట్ల లూటి. బెయిల్పై బయటకు వచ్చి దేశాన్ని విడిచి వెళ్లిన రియల్ దొంగ. ఇక జనం సొమ్ముతో దుబాయ్లో గానా బజానా. సొమ్ము మొత్తం తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు. దుబాయ్లో శ్రీనిధి శ్రీహరితో చట్టాపట్టాలు. 50 కేసులున్నా పట్టించుకొని పోలీసులు 10 నెలలు పైగా ఒక్కసారి సంతకం చేయలేదట. సెటిల్మెంట్ల పేరుతో సీఎం డీజీపీ పేరు వాడుతున్న స్థానిక చీటర్. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. సీఎం రేవంత్ కు సాహితీ బాధితుల వేడుకోలు. ఇక కాళేశ్వరం కాంట్రాక్టర్లు జైలుకే. తప్పించుకుంటే చట్టపరమైన చర్యలు. పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలి. దెబ్బతిన్న పిల్లర్స్ బాగు చేసే పని తమది కాదంటూ ఎల్ఎన్టీ సంస్థ స్పష్టం. ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ నిర్మించినటువంటి దాన్ని ఏం చెప్పిందనంటే దెబ్బతిన్న పిల్లర్ను మరోసారి దాన్ని తప్పును పూడ్చే బాధ్యత మాదిగాలని స్పష్టం చేసిందట. ఇక పునరుద్ధరించడానికి 500 కోట్ల ఖర్చు. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణపై సీఎం ఆదేశాలు. ఎల్ఎన్టీపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం. ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ మాకు బాధ్యత లేదని చెప్తుందో మొత్తం మీద అక్కడ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిండు. ఇక రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ సర్కార్ కసరత్తులు. ఈ నెల 28 నుంచి ప్రతి గ్రామంలో గ్రామసభ. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం. ఇకపోతే తార్నకలో గ్యాంగ్ రేప్. బస్సు కోసం వేచి ఉన్న మహిళపై దారుణం. లిఫ్ట్ ఇస్తారని నమ్మించిన యువకుడు 4 స్నేహితులతో కలిసి అత్యాచారం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. సీరియల్ కిల్లర్. ఆస్తి కోసం 6 హత్యలు. స్నేహితుడే నరహంతకుడు. 15 రోజుల వ్యవధిలో దారుణ ఘటనలు. ఇక నేను ఢిల్లీకి సీఎం రేవంత్. తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట. టికెట్లు రాని వారికి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యం. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం. తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయాలని తీర్మానం. ఇది తొలివెల్లో ఉన్న హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ చూస్తే రైతు బంధు రూపాయే. పలువురు ఖాతాల్లో రూపాయి చొప్పున జమ. కొందరు రైతులకు 62 రూపాయలు మాత్రమే. మెసేజ్ చూసుకొని రైతుల విస్మయం. గందరగోళంగా పెట్టుబడి సాయం. సో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటోంది. రైతు బంధు విషయంలో ఏదైతే మీరు డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మెజారిటీ ఆఫ్ అంటే దాదాపుగా కేవలం 5%, 4% వరకు మాత్రమే, ఎకరం అరెకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు జమ అయినాయి. కానీ ఇంతవరకు దాని గురించి ఇంకా ఊసే లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడే దాఖలాన్ని కానీ మరి ఫైనాన్స్ ఇష్యూ ఏదో కానీ మొత్తం మీద పడకుండా అయితే రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఏదో ఉందో వాళ్ళు ఒక చర్యలు తీసుకొని అసలు రైతు బంధు కారణం పడకపోవడానికి కారణం ఏంటి, ఆర్థికపరమైన అంశాలు అయితే ఎట్లా దాన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే యాసంగి పంట స్టార్ట్ అయినప్పటికీ ఈరోజు డిసెంబర్ దాదాపుగా 19వ తారీఖు కావస్తోంది. ఈ రోజు వరకు రైతు బంధు ఇంకా డబ్బులు పడలేదంటే చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి రైతు బంధు పథకం వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కేవలం మాటల రూపేణ కాకుండా చేతల రూపేట చూపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక దళిత బంధు రాకపాయే. మంజూరైన యూనిట్లకు గ్రౌండింగ్ ఏది? నల్గొండలో రోడెక్కిన పథకం లబ్ధిదారులు. కలెక్టర్ వద్ద ప్రొసీడింగ్స్ కాపీలతో నిరసన. పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని డిమాండ్. ఇక ధాన్యానికి ధర దక్కదాయే. కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటుకు రైతులు. మార్కెట్లో క్వింటాలకు 400 తక్కువ. కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన. రీటెండర్లపై అధికారుల హామీతో విరమణ. ఇక సోమవారం కేసముద్రం మార్కెట్ యార్డ్లో ధాన్యంపై ధరపై ఆందోళనకు దిగిన రైతులు. ఇక 6 గ్యారంటీలకు 20 నుంచి దరఖాస్తులు. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక. కమ్ముకొస్తున్న కరోనా. ఒక్కరోజే 5 మృతి. కలవర పెడుతున్న JN1 వేరియంట్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు. రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన కేంద్రం. కర్ణాటక 60 ఏళ్లకు పైబడిన వారు మాస్క్ ధరించండి తప్పనిసరిగా. ఇక దొంగరాత్రి సీమ లిఫ్ట్. ఏపీ బరితెగింపు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు. ఏపీ ప్రభుత్వానికి ఏమవుతుందో కానీ రాత్రి ఏది పడతారు. మొన్న నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి రాత్రికి వచ్చింది, అక్కడ మోహరించారు. ఇప్పుడు సీమ లిఫ్ట్ని దొడ్డిదారిని రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం అట. 4 రోజుల్లోగా ఫ్లడ్ లైట్ల వెలుగులోకి పనులు. ఇక మాజీ ఎమ్మెల్యే గువ్వలపై దౌర్జన్యం. దైవ కార్యానికి వెళ్తుండగా పోలీసుల అడ్డగింత. 2 గంటల పాటు పిఎస్లోనే టానా ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల బైఠాయింపు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట. హైదరాబాద్కు గువ్వల. ఇక స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలు విడుదల. 7,094 పోస్టులకు ఆగస్టులో రాత పరీక్ష. రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఫలితాలు. అభ్యర్థుల పాయింట్లపై అభ్యంతరాల స్వీకరణ. ఇక దావూద్పై విష ప్రయోగం. హైదరాబాద్లో యారీ సవారి. త్వరలో ఎంట్రీ ఉన్న రైడ్ బుకింగ్ యాప్. ఆటో టాక్సీ డ్రైవర్ల భాగస్వామ్యంతో సేవలు. సిటీ స్కాన్ బ్లడ్ క్యాన్సర్ ముప్పు అట.
ఆ తర్వాత 92 మంది ఎంపీల సస్పెన్షన్ అట. ఆ తర్వాత 6 హత్య, స్నేహం ముసుగులో కిరాతకం. ఇక ముందస్తు అడుగులు, రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల వేడి, ఇన్ఛార్జ్ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఇక్కడ చూస్తే దళిత బంధు పథకం గురించి ఎక్కడ ఆందోళనకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీద ఆరోపణలు ఒకసారి వీడియో చూద్దాం. నాతో పాటు నలుగురం కలిసి ఇచ్చినాము. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాము, 12 లక్షలు. ఒకటి లక్ష్మణు. దళిత బంధు పథకం గురించి, దళిత బంధు పథకం మాకు ఇవ్వాలని చెప్పి 4 వ్యక్తులు 3 లక్షల చొప్పున ఇచ్చిరట. ఎవరికి ఇచ్చారట? రాహుల్ కిరణ్ అట. వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి. లాలయ్య, నాది, 4 పేర్లతో కలిపి ఇచ్చినాం డబ్బులు. 6 లక్షలు క్రాంతికిరణ్కి ఇచ్చినాము, 6 లక్షలు రాహుల్ కిరణ్కి ఇచ్చినాము. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎవడరా మీరు, ఎవరికి ఇచ్చిర్రా అని. క్రాంతికిరణ్ అంటే ఆందోళన మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్కి 6 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ తమ్ముడు రాహుల్ కిరణ్కి 6 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయల చొప్పున మేము ఇచ్చినాం. 4 వ్యక్తులు 3 లక్షల చొప్పున ఇచ్చినాం. వాళ్ళకి వచ్చే దళిత బంధు పథకం ఎంత అంటే 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఏదో ఒక యూనిట్ కొనుక్కుంటే ఆ యూనిట్కి సంబంధించి డబ్బులు చెల్లింపు చేస్తారు. 3 లక్షల చొప్పున మొదటగానే ఇచ్చిరట. చెప్పి బెదిరించి చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చింది ఆయన. ఏమని ఇచ్చిండు? ఆ 3 లక్షల రూపాయల చొప్పున ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం మేము క్రాంతికిరణ్కు, ఆ తర్వాత ఆయన తమ్ముడు రాహుల్ కిరణ్కు. ఇక్కడ క్రాంతికిరణ్కు, రాహుల్ కిరణ్కు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? జంగిడిగల భూమయ్యనంట కంప్లైంట్ ఇస్తున్నటువంటి లెటరు. ఆడియో చూస్తే పరేషాన్ అయిపోతారు. ఈ ఆడియో మొత్తం మనం సెన్సార్ షిప్ ఇట్లా ఉండే సెన్సార్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాంటి మాటలు ఇక ఎవరు నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పి ఇప్పుడు అడిగితే ఇంకో ఇవి మాటలు ఆడియో రికార్డింగ్ లీకులు మొత్తం బయటకు వచ్చినాయి. ఒక్కసారి మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నా ఫోన్